ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనంలో గమనిస్తే, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. మరి దేవుడు ఎంత కృప కలిగి ఉంటే మన విషయాల్లో మన అవసరతల గురించి మాట్లాడడం జరుగుతుంది. మరి అపొస్తలుడైన పౌలు సువార్త ప్రకటిస్తున్నప్పుడు, మరి అనేకులకు సువార్తను తెలియజేస్తున్నప్పుడు, ప్రతి సంఘానికి సువార్త వెళ్ళి తెలియజేస్తున్నప్పుడు ఒక్కొక్కరితో ఒక్కొక్క రకంగా స్పెషల్గా మరి విశ్వాసుల గురించి, లోకంలో ఉన్న ప్రజల గురించి దేవుడు కలిగి ఉన్న ఉద్దేశాలని ప్రకటించడం జరుగుతూ ఉంది. మరి ఎవరి ఐశ్వర్యమును బట్టి అంటే క్రీస్తు యేసు ఐశ్వర్యమును బట్టి అని అంటున్నాడు. మరి ఆయన రారాజు, మరి సమస్తానికి అధిపతి, ఆయన నుంచి మన కార్యాలు జరగడానికి సిద్ధంగా ఉన్నాయి. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున, మరి యేసుప్రభు వారు ఎక్కడ మరి ఏది పలికినా అది జరగడానికి సిద్ధంగా ఉంది. ఈ భూమి మీద ఏది మాట్లాడినా అది జరిగింది. దేని మీద చేతులుంచిన స్వస్థత దొరికింది. మరి దేన్ని పలకగాని ఆకాశము భూమి పలకగా అవి రెండూ జరిగింది. అంతేకాదు లోకము కటిక చీకటి కలిగి ఉన్నప్పుడు వెలుగు కలగగాని పలకగా మరి అది జరిగింది. ఇలాగన తన మహిమైశ్వర్యంలో నుంచే కదా ఈ భూమి ఆకాశము పుట్టడం జరిగింది. తన మహిమైశ్వర్యంలో నుంచే కదా మనము పుట్టడం జరిగింది. తన మహిమైశ్వర్యం చొప్పునే కదా మన పరిస్థితులు మరి అన్నిటినీ దాటుకుంటూ వస్తున్నాయి. మరి దేవుని మహాకృపను బట్టి నీవు విశ్వసిస్తున్న విధానమే ఆయన మహిమలో నుంచి నీ ప్రతి అవసరత తీర్చబడడానికి సిద్ధంగా ఉంది. మరి ఆయనని మరి లోతుగా నువ్వు నమ్ముతున్న విధానాల్లో చాలా 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 కార్యాలు దాచబడి ఉన్నాయి. మరి ఆయన మహిమను బట్టి మాత్రమే, దేవుని యొక్క శక్తిని బట్టి మాత్రమే నీ అవసరతలు తీర్చబడడానికి సిద్ధంగా ఉన్నాయి. ప్లీజ్ దయచేసి మంచి విశ్వాసం చేత ఆయనని నమ్ము. ఖచ్చితంగా ఆయన ఐశ్వర్యం చొప్పున మాత్రమే నీ ప్రతి కార్యం జరగడానికి సిద్ధంగా ఉంది. మరి దేని మీద ఆశ కలిగి ఉండి మరి దాని నిమిత్తము మరి ఇక జరగదేమో అనుకున్న నీ అవసరతను కూడా, నీ అవసరత గురించి మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇదిగో పిచ్చుకల కంటే శ్రేష్ఠులు మీరు కారా, మరి నేను చేపను అడిగితే పామునిచ్చితినా అని అడిగినప్పుడు, మరి చేపనే కదా నేను ఇచ్చితిని, మీరు పాపులై ఉండగా మీ పిల్లలకి మంచి ఈవులని ఏ విధంగా ఇవ్వని చూస్తూ ఉంటారో, అలాగనే నేను నీ తండ్రి అయిన దేవుడని కనుక నీ ప్రతి అవసరత తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నానని వాక్యం సెలవిస్తూ ఉంది. తన ఐశ్వర్యము చొప్పున, నీ పరిస్థితిని బట్టి కాదు, నీ ఉద్యోగాన్ని బట్టి కాదు, నీ స్థితిని బట్టి కాదు, నీకున్న పరిస్థితులను బట్టి కాదు, దేవుని యొక్క మహిమైశ్వర్యము చొప్పున మాత్రమే ఆయన మహిమలో నీ అవసరతలు తీర్చబడతాయి. మరియు ప్రస్తుత పరిస్థితిని బట్టి నువ్వు చూస్తూ ముందుకు నడవకు. దేవుని యొక్క శక్తిని బట్టి నువ్వు ముందుకు నడువు. దేవుని యొక్క వాక్కుని బట్టి నువ్వు ముందుకు నడువు. ప్రతి అవసరత నీ జీవితంలో తీర్చబడడానికి సిద్ధంగా ఉంది. మరి ఈ వారమంతా, ఈ నెలంతా నువ్వు ఆయన సన్నిధిలో మొరపెట్టు, గోజాడు, అడుగు. ఖచ్చితంగా దేవుడు చేసే దేవుడే, ఖచ్చితంగా నిన్ను దాటించే దేవుడే, ఖచ్చితంగా నీకు సాక్ష్యాన్ని ఇచ్చే దేవుడే. అందుకనే ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను, నీ అవసరతలు, సంఘ అవసరతలు, వింటున్న వారి అవసరతలు దేవుడు తీర్చునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఇదిగో వింటున్న ప్రతి ఒక్కరి పట్ల ఇదిగో అనేక రకమైన అవసరతలు వారు కలిగి ఉన్నారు. అయినప్పటికీ ఇది అడగకూడదా అని ఇదిగో వారి మనసులో భేదము పుట్టి ఉన్నది. అయినప్పటికీ ఇదిగో మరి ముఖ్యంగా ప్రభువా, ఇదిగో నీ యొక్క మహిమైశ్వర్యము చొప్పున, నీ మహిమను బట్టి మాత్రమే మా అవసరతలు తీర్చబడతాయని సెలవిచ్చిన దేవుడవు. అయ్యా, ఎన్ని అవసరతలు అయితే ఉన్నాయో ఈ నెల కావాల్సినవి, అయ్యా వారి జీవితాలకు కావాల్సిన అవసరతలు, అవును తండ్రి, అయ్యా ఇదిగో గృహ విషయమే కానీ, ఇంటి విషయమే, అవును తండ్రి, అదే రీతిగా ఇదిగో వివాహ విషయమే, గర్భఫల విషయమే కానీ, ఇదిగో ఉద్యోగ విషయమే కానీ, అయ్యా ఆర్థిక పరిస్థితుల విషయమే కానీ, అయ్యా ఇంట్లో ప్రతి అవసరత తీర్చుకోవడానికే కానీ ఎన్ని అవసరతలు అయితే కలిగి ఉన్నారో అయ్యా వాటన్నిటిని తీర్చి ఇదిగో ఆత్మ ఫలాలలో, వరాలలో ఎదగాలని, అయ్యా పరిశుద్ధపరచబడాలని ఎన్ని అవసరతలు అయితే నీ నామం దగ్గరికి వచ్చినారో అవన్నీ తీర్చబడి నిన్ను ఘనపరచున్నట్లుగా వారి జీవితాలని ఇదిగో బలముగా మార్చండి ప్రభువా. ఇదిగో వింటున్న ప్రతి ఒక్కరికి నీ కార్యాల చేత ఇదిగో మరి ప్రభువా మహింపరుస్తూ మహిమలో అవును తండ్రి, వారి అవసరతలను తీర్చండి, ప్రతి అవసరతను తీర్చండి. మీ ఐశ్వర్యము చొప్పున ఇదిగో మరి ప్రభువా గొప్ప కార్యాలు జరిగించి మీరు మహిమ పొందమని, వారిని దీవించి ఫలింపజేసి విస్తరింపజేయమని, నానాటికి బలాభివృద్ధి కలుగునట్లుగా, వారి అవసరతలన్నీ తీర్చున్నట్లుగా మీరే కృపచేత నడిపించమని సర్వశక్తిగల యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తూ అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.